నాగయ్య ఏంటి ఇలా వచ్చావు? నాన్నగారు బాగానే ఉన్నారుగా? అయ్యా నాన్నగారు బాగానే ఉన్నారు కానీ రా బండికి బండికి అటెళ్ళి మాట్లాడుకుందాం. నాగేష్, నాన్నగారికి ఎలా ఉన్నారని అడిగితే నాన్నగారు అని ఆపేశావు. ఏంటి నాన్నగారికి బాగుండలేదా ఏంటి? అయ్యా అమ్మగారు చనిపోయిన కాడించి నాన్నగారు దిగులుతో ఉన్నాడయ్యా. ఏ పని చేసుకోలేకపోతున్నాడయ్యా. టయానికి భోజనం కూడా చేయలేకపోతున్నాడయ్యా. మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడయ్యా, కానీ కోళ్ళగారి గురించి ఆలోచిస్తున్నాడు. నా బాధ కూడా అదే నాగేష్. ఒక 2 రోజులు ఆగి నాన్నగారి దగ్గరికి వచ్చి తీసుకొస్తాను. నా భార్యతో కూడా నేను మాట్లాడాను. మరి మా నాన్నగారిని మనమే చూడాలి కదా, నేను ఒక్కటే కొడుకును కదా, మరి ఎవరు చూస్తారు అని ఆమెను కూడా చెప్పాను. సరే తీసుకొద్దాం అంది. మరి ఆమె బాగానే చూసుకుంటుంది, ఏమీ ఇబ్బంది లేదు నాగేష్. నేను 2 రోజుల్లో వచ్చి నాన్నగారిని తీసుకుని వస్తాం, ఓకేనా? ఆ మాట చెప్పు నాన్నగారికి, ఏమీ భయపడొద్దు, అబ్బాయి వస్తానన్నారు, తీసుకెళ్తానన్నారయ్యా అని చెప్పు, ఓకే? సరే నాగేష్, నేను అక్కడ సెంటర్లో తీస్తాను. అక్కడ భోజనం కూడా చేసి హోటల్లో బండికి వెళ్తే కానీ 4 గంటల బండికి ఏంటి? సరే బండికి వెళ్దాం. లేదా నా స్కూల్ టైం అవుతుందిలే. రోజు ఇలాగే చెప్తున్నావు కదా నాన్న, ప్లీజ్ నాన్న, స్కూల్కి వెళ్ళాలి కదా. లేచి తొందర రెడీ అవ్వు, రెడీ బ్రష్ చేసేసి స్కూల్కి వెళ్ళిపో, నేనేనా? గుడ్ బాయ్ కదా పార్దు, గుడ్ బాయ్ కదా. లే నాన్న. ఎక్కడికి పోతే మీ బుద్ధులు? చిన్నప్పుడు మీరు ఏమైనా స్కూల్కి వెళ్తేనే ఈ మహానుభావుడు ప్రతానికి ఊరికే చెప్పావు కానీ నేను స్కూల్కి లీడర్గా చేశాను తెలుసా నీకు, మా సెక్షన్లో. అదే చెప్పుకుంటున్నాను ఊళ్ళో జనాభా అంతా. కానీ చెప్పండి, లే టైం అవుతుందిలే. లేరా స్కూల్ టైం అవుతుంది. రాణి ఏంటి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమీ లేదు రాణి, అమ్మ పోయిన తర్వాత నాన్నగారు ఒంటరిగా ఉండలేకపోతున్నారు కదా, ఆయన మన దగ్గర తీసుకొచ్చి పెట్టుకుందామని రాణి. చూసేవా రాణి, తాతయ్య అనగానే వాడికి ఎంత ప్రేమ. తాతయ్య అంటే జ్వరం కూడా తగ్గిపోయింది, వెంటనే లేచాడు. ఏరా తాతయ్య పేరు చెప్పంగా నీకు జ్వరం తగ్గిపోయింది కదా? నాకు జ్వరం వచ్చింది. లెగుస్తావా లేకపోతే మీ టీచర్కి కాల్ చేయమంటావా? ఫస్ట్ లెగు. ఏమండి, మీకు చేసి పెట్టి నీ కొడుకు చేసి పెట్టి నా వల్ల కాదు. ఇప్పుడు మీ నాన్నగారిని కూడా నా దగ్గరికి తీసుకొస్తున్నారు, నా వల్ల అసలు కానే కాదు. అలా కాదు రాణి, చూసే వాళ్ళకి నలుగురిలో ఆక్షేపణగా ఉంటుంది. నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. తండ్రిని వదిలిపెట్టి వీడు సిటీలో ఉంటున్నారని అందరూ కూడా చెప్పుకుంటారు. మీరు కూడా ఒక విషయం అర్థం చేసుకోండి, మీకు వచ్చేది 15,000, అవి చాలకోకుండా ఉన్నాయి. ఆ 15,000లో ఇంటద్దని, కరెంటు బిల్లని, పని మనిషిని పెట్టుకుంటే ఎక్కడ 2,000 ఇవ్వాల్సి వచ్చిందని ఆ డబ్బులతోనే నేను మిగిల్చుకుంటూ ఉంటున్నా. రేపొద్దున ఇప్పుడు వాడు పై చదువులకి ఉంటాయి, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చదివించుకోవడానికే డబ్బులు లేవు. మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా తీసుకొచ్చి నా నెత్తిని నా భారంగా వేశారనుకోండి, మన పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించుకోండి. పిచ్చిదానా, తల్లిదండ్రులు చుట్టం భారం కదే, బాధ్యత. వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేశారు. వాళ్ళు ఎలా అయితే మనల్ని పెంచారో వాళ్ళని కూడా మనం అలానే పెంచాలి. రాణి, ఒక విషయం చెప్పనా, నాన్నగారి పేరున 4 ఎకరాల పొలం ఉంది, మనకు రాయలే. ఇంకా డబ్బు కూడా బ్యాంకులో ఉంది.
ఒకప్పుడు అమ్మ చెప్పింది నాతో, డబ్బు ఉందిరా బ్యాంకులో నాన్నగారి పేర అని కూడా చెప్పింది. అవన్నీ మనకు వస్తాయి అని కొంచెం ఓర్పు పట్టి కొంచెం పెద్ద ఆయన చూడటం చేయవే. సరే మీరు అన్నారు కాబట్టి నేను ఆలోచిస్తాను. కానీ ఎప్పుడైతే ఆస్తి అనేది మన పేరు మీద రాసిస్తారో అప్పుడు తీసుకెళ్ళి మీ నాన్నగారు వృద్ధాశ్రమంలో వేసేసేయాలి. అంతకి ఇష్టమైతే చెప్పండి, లేదంటే నాకు సంబంధం లేదు. సరే అలాగే చూద్దాంలే, రాయాలిగా. గీతం కాదు, మీరు ఎప్పుడైతే ఆ పని చేయలేదో నేను నా పిల్లడు పుట్టింటికి వెళ్ళిపోతాం. అప్పుడు మేం కావాలో మీ నాన్న కావాలనేది మీరే ఆలోచించుకోండి. రాణి తాతయ్య చూడు పద. మామయ్య గారు బాగున్నారా? రండి ముందు కాళ్ళు కడుక్కోండి తొందర. మామయ్య గారు కాళ్ళు కడుక్కోండి. అసలు పొద్దుననక బయలుదేరారు. మీరు కడుక్కుంటా నన్ను కడగమంటారా? వద్దులే మరి కడుక్కుంటాను. అయ్యో మామయ్య గారు నేను కడుగుతాను కదా. వద్దమ్మా కడుక్కోగలను. రండి, అది పట్టుకో అసలు తక్కువ. రండి మామయ్య గారు, ఎప్పుడు అనగా బయలుదేరారో ఏమో. రండి అయ్యి కూర్చోండి. ఒక నిమిషం ఆగండి. అసలు ఏందో మామయ్య, అసలు కూర్చోండి అసలు. రండి కూర్చోండి. మామయ్య మంచినీళ్ళు కావాలా టీ కావాలా? చెప్పండి మామయ్య, టీ కావాలా మంచినీళ్ళు కావాలా? నాన్నగారు అయ్యా సరే మరి నేను వెళ్ళొస్తాను, ఆఫీస్కి వెళ్ళొస్తా. రాణి శుభ్రంగా చూసుకుంటుంది. నీకేం కావాలన్నీ చెప్పు, టయానికి అడిగి చేయించుకుని తిను. నేను వీడిని స్కూల్లో దించి ఆఫీస్కి వెళ్ళొస్తా, ఓకేనా? మామయ్య గారు మంచినీళ్ళు తీసుకోండి. ఎప్పుడనగా బయలుదేరారేమో, తాగండి. అమ్మ రోజు పొలం పని చేసే అలవాటు, ప్రతి 2 గంటలకు టీ తాగే అలవాటు, ఉదయం రాగి జావ, మధ్యాహ్నం ఉప్పు తక్కువ కూరలతో భోజనం, రాత్రి చపాతి. ఇవి అమ్మ నా అలవాట్లు. ఇంతవరకు చేసి పెట్టమ్మా చాలు. ఏ మామయ్య గారు మీరు చెప్పినట్టు నేను చేసి పెడతాను. అన్నా భోజనం చేసావా? అయ్యా రాణి రేయ్ వీళ్ళు కాల్ చేసి కడుతురా బా. ఏమైంది రాణి? నానున్నాడే మీ నాన్న ఇంత పొడుగు లిస్ట్ చెప్పాడు. అయ్యో చస్తున్నా మీతో. రోజుకి 4 టీలు కావాలంట. మనం తీసుకొచ్చుకునే 1 లీటర్ పాలు, ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకురావాలి. ఉప్పు తక్కువ కూరలు కావాలంట. మసలో నీకు కూర, నీ కొడుకో కూర, ఇప్పుడు ఆయన గారికి ఒక కూర, వాడికేమో పప్పు లేదు ముద్ద దిగదు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? నా వల్ల కాదు అంటే నా నెత్తిన పెట్టారు తీసుకొచ్చి. చేసుకోండి ఏదో ఒకటి. మళ్ళీ నైట్ పూట చపాతీలు కూడా అంట. వామ్మో నా వల్ల కాదు. ఇంత పెద్ద ప్రేమ ఆపేసావే నాన్నగారు. నేను వెళ్ళినా చెక్కులు తీసుకొచ్చి కాళ్ళు కడగనావే, అడుగుతావు కాళ్ళు. ఇప్పుడేమో నేను ఎక్కడ తెచ్చిపెట్టినట్టావు? ఏం మాట్లాడుతున్నావు? 4 ఎకరాలు 4 ఎకరాలు 4 ఎకరాలు బ్యాంకులో క్యాష్. వాటి కోసం చేస్తానండి, చేస్తా. 4 ఎకరాలు కావాలా, డబ్బులు కావాలా? అమ్మో నాకు కావాలి, నేను చేస్తా. మామయ్య గారు వస్తున్నా, తప్పకుండా మీరు. మామయ్య గారు మాట్లాడతాను లేవే. మొన్నే కదా తీసుకొచ్చింది, 10 రోజులు కూడా కాలేదు. ఏంది నీకు అంత తొందర? ఎక్కడ పోతుంది? మనకే రాస్తారు, అయితే మనకే వస్తుంది. నువ్వేం కంగారు పడబాకు. చెప్తాలే, నేను చెప్తాను. మాట్లాడదు ఇప్పుడేగా నీకు ఇంటి దగ్గర చెప్పొచ్చానో లేదో మళ్ళీ అప్పుడే ఫోన్ చేసావు. ఇలాగైతే నేను చేస్తాను. ఫోన్ పెట్టేసే, బండి మీద ఉన్నాను కదా, ఓకేనా? సరే. రండి. అమ్మాయి రాలేదండి, నేను మీతో మాట్లాడదామని వచ్చాను. సరే అల్లుడు గారు, మంచినీళ్ళు కానీ కాఫీ కానీ తాగుతారా?
ఏమీ వద్దు మామయ్య గారు. మీరు మాట్లాడమన్నారు. ఏమీ లేదు మామయ్య గారు. నాన్నగారిని వృద్ధాశ్రమంలో చేద్దాం అంటుంది రాణి. నేను చెప్తే వింటలేదు. మీరేమన్నా చెప్తే వింటుందేమోనని వచ్చాను మామయ్య గారు. అల్లుడు గారు, విషయం తెలుసండి, అమ్మాయి చెప్పింది. అయితే ఆవిడ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది. మిమ్మల్ని చూసుకోవాలి, పిల్లవాడిని చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ పెద్ద ఆయన చూడాలంటే తను ఇబ్బంది పడుతుంది, చేయలేని పరిస్థితి. నేనున్నాను అనుకోండి, మా పిల్లలు ఫారిన్లో ఉన్నారు, మరి వాళ్ళు వచ్చి నన్ను చూస్తున్నారా? అందువల్ల ఆవిడ కూడా చేయలేని పరిస్థితి చెప్తోంది. ఈ విషయంలో మీరు మాట్లాడుకోండి, నేను చేయగలిగింది ఏం లేదండి. అయితే మీరేం చేయలేరా? నేనేం చేయలేనండి. సరే, నమస్తే మామయ్య గారు, వెళ్ళొస్తాను. మీ అన్నగారిని చూసానండి. పర్లేదండి. అల్లుడు గారు సార్, నా మాట వినండి. ఈ కాలం పిల్లలకి ఏమి చెప్పలేకపోతాం. రావయ్య, నువ్వు చెప్పినట్టు 4 ఎకరాల పొలం అబ్బాయి పేరు మార్పించా. ఇగో దస్తావేజులు, నీ బాండ్ మీద ఉన్న 20 లక్షలు అవి కూడా మార్పిస్తా, సరేనా? రావయ్య, నువ్వు నా మాట వినుకోకుండా 4 ఎకరాలు అబ్బాయి పేరు రాయించావు. నేను కనీసం 1 ఎకరం నీ పేరు అట్టు పెట్టుకోరని చెప్పాను, కాదన్నావు, మొత్తం రాయించమన్నావు. కనీసం బ్యాంకులో ఉన్న 1 లక్ష రూపాయలను నీ పేరు అట్టు పెట్టుకున్నావా? అది ఇక వద్ద. అరే రావయ్య, నా సర్వీసులో ఇలాంటివన్నీ ఎన్నో చూస్తున్నా, కానీ నువ్వు నా మాట ఎట్లా? డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా చూస్తారా, డబ్బులు లేకపోతే వేరే రకంగా చూస్తారు. ఎన్నిసార్లు చెప్పినా నీకు నా మాట నీకు వినిపించట్లేదా? బ్రహ్మయ్య, నువ్వు అనుకున్నట్టుగా నా కొడుకు వాళ్ళు చెడ్డవాళ్ళు కాదురా, చాలా మంచి వాళ్ళు. నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నారా? రామయ్య, ఇలాంటివి నా సర్వీసులో ఎన్నో చూశాను. మరలా నీకు అనుభవమైనప్పుడు నువ్వు ఫోన్ చేసి అరే బ్రహ్మయ్య అని నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పొచ్చు చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఈ బ్రహ్మయ్య చెప్పిన మాట అప్పుడు తెలుస్తురా. ఇదిగో చూసుకో, జాగ్రత్త రే, ఆరోగ్యం జాగ్రత్త. అమ్మ రాణి, అయ్యో అయ్యో మావయ్య, మెల్లగా మావయ్య, కొంచెం నిదానంగా. మావయ్య, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? అయ్యయ్యో, వద్దు. ఏం తిరుగుల్లో మావయ్య నీకు? మావయ్య గారు, నేను ఒకే ఒక మాట అడుగుతా, సూటిగా అడుగుతున్నా, చెప్పండి. నాకు ఎటు అత్తయ్య గారు రుణం తీర్చుకున్న అదృష్టం నాకు లేదు. మీ రుణం అన్నా తీర్చుకోవాలి. ఆయన ఎటు అడగలేదు, అందుకే కోడలుగా నేను అడుగుతున్నా. మనకుంది ఈ పిల్లాడు ఒక్కడే కదా, వాడిని బాగా చదివించుకోవాలి. ఏదైనా ఉంటే వాడి పేరు మీద రాసేయండి, మాకేం అవసరంలా, అది నీ దగ్గరే పెట్టుకోండి. కానీ వాడు మంచి భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను అనమాట. నేను కోడలనైనా కూతురునైనా నేనే కదా మావయ్య గారు, ఒక్కసారి ఆలోచించండి. మీకు నమ్మకం ఉంటేనే రాయండి, లేకపోతే లేదు. ఇంకా నాకైతే సంబంధం లేదు చెప్తున్నా. నాకేంటి ఎటువంటి ఆలోచన అయితే లేదు, మీ ఆస్తి మీద నాకు ఎటువంటి కన్ను లేదు. పిల్లాడు భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నా, అది మాత్రం అర్థం చేసుకోండి. మావయ్య గారు, ఈ విషయం మళ్ళీ మీ అబ్బాయి చెప్పారు, ఆయనకి తెలిసిందనుకో ఇంతెత్తు నా మీద మండి పడతాడు. తల్లైనా తండ్రి అయినా మీరే కదా మావయ్య, అర్థం చేసుకోండి మావయ్య. మీ తర్వాత ఎవరున్నారు మావయ్య? అరే అయ్యా, ఇలా కూర్చో. ఏంటన్నా? మరి ఆ సంచి పట్టురా. ఏం సంజనా? అదే నా సంచి ఉందే. సరే సరే. ఏంటి, ఎందుకు ఇప్పుడు ఇది? కోళ్ళు ఏమన్నా అందా ఏంటి సంచి అంటున్నావు? లేదురా, చెప్తా ఉండు. అరే 4 ఎకరాల పొలం ఎప్పుడో నీ పేరు రిజిస్ట్రేషన్ చేసి పెట్టా, ఇదిగో తీసుకో. ఏంటి నాన్న ఇదంతా ఎందుకు ఇప్పుడు? ఎందుకేమిటిరా, నా వయసు అయిపోయింది, ఆరోగ్యం బాగోలేదు, రేపు ఏదైనా అయితే బాధ అవుతుంది, తీసుకో, జాగ్రత్త పడు. బా ఇదిగో 2 లక్షల డబ్బులు. ఎందుకు నాన్న ఇవన్నీ ఇప్పుడు? జాగ్రత్త. నీకేమైనా అవసరం అవుతాయేమో అట్టే పెట్టుకో. ఉంచరా. ఈయన ఒకడు ఇచ్చేంటి తీసుకోవచ్చు కదా, అన్నిటికీ ఎందుకు ఎందుకు అని అడుగుతున్నాడు. ఏ అబ్బాయి, ఇదిగో 20 లక్షల బాండు, రేపు పొద్దున మన ఊరెళ్ళు బ్రహ్మంగారు చెప్పా, నీ పేరు మారుస్తాడు, ఎందుకు అనొద్దు. ఎందుకు నాన్న ఇవన్నీ ఇప్పుడు బయటకు తీసావు? అన్న, నువ్వు వ్యవసాయం చేసి కూడా నన్ను చదివించి ఇంత డబ్బు కూడబెట్టావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. మా కోసం నువ్వు ఎంత శ్రమించావో నాన్న. అయ్యయ్యో, మీరు వంట చూడండి, మీరు ఆగండి. మామయ్య గారు ఏదో పిల్లాడి మీద ప్రేమతో ఇస్తే
మీకు తెలీదు పెట్టదు. అవి నలిగిపోతాయే. ఆగండి మామయ్య గారు, పదండి తాత ఇచ్చాడు డబ్బులు. అన్నా, మంచి బ్యాగ్ కూడా కొనుక్కోకుండా డబ్బులన్నీ మా కోసం దాచిపెట్టి ఈ తెగిపోయిన బ్యాగ్తో కాలం గడుపుతున్నావు నాన్న. నిజంగా నాన్న, నీలాంటి తండ్రి ఉంటే ప్రతి బిడ్డ కోటీశ్వరుడే నాన్న. అయ్యో, ఎన్ని నా బంగారు కొండవి నువ్వు, నీ వల్లేరా ఎన్ని. ఈ డబ్బులు చూడు. అయ్యో, ఆత్రం తట్టుకోలేకపోతున్నా. అయ్యో, తట్టుకోలేకపోతున్నా. ఎన్ని నా ఈ డబ్బులతో నెక్లెస్ అవన్నీ కొనుక్కోవాలి. మీరు నాకు మాట ఇచ్చారు, గుర్తుందిగా? ఎట్టి పరిస్థితుల్లో రేపే తీసుకెళ్ళాలి. నేను కాళ్ళలో గడ్డాలు పట్టుకొని మీరు చేయాల్సిన పని నేను చేశా. ఎట్లయినా కానీ రాయించుకున్నా. ఇంకా నా వల్ల కాదు. రేపే ఆటో తీసుకుంటారు. పొద్దున నేను చెప్పాను మామయ్య గారికి, ఒంట్లో బాగాలేదు మామయ్య, నేను హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పాను. అలాగే ఆటో వచ్చింది. మనం అందరం ఆటోలో ఎక్కి తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాం. ఇంకా అంతే, ఇంకెక్కువ మాట్లాడడానికి వీలు లేదు. ఇవన్నీ నాకు చెప్పద్దు. నా మాట మీరు నిలబెట్టుకోండి. నా మాట నేను నిలబెట్టుకున్నా కదా, అంతే. లేదంటారా చెప్పండి, ఒకటే చెప్తున్నా. మీ డబ్బు కావాలంటే మీరు తీసేసుకోండి. నా పిల్లాడిని తీసుకొని నేను వెళ్ళిపోతాం. మాట నిలబెట్టుకోండి. ఫస్ట్ తీసుకెళ్ళి రేపొద్దున అనాథాశ్రమంలో చేర్పిస్తున్నాం, అంతే. ఒక్క నిమిషం ఆగండి. మామయ్య గారు, ఏం లేదు మామయ్య, మీ గురించే గొడవడుతున్నాయండి. రేపు పొద్దున హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్తున్నా. ఈ నింపించుకుంటేనేగా రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్తాం మామయ్య. బాగా దగ్గుతున్నారు కదా. అరే బ్రహ్మం, నువ్వు చెప్పినట్టు అయ్యిందిరా. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదురా. రేపు హాస్పిటల్ అని చెప్పి నన్ను అనాశనం చేస్తున్నారా. బ్రహ్మం, నా కొడుకు బతిమాలను వెళ్ళలేదురా. నా కోడలకు మొత్తం ఆస్తి పొలం ఇచ్చేశానురా. అరే, నీకు చెప్పాను కదరా, ఎన్నిసార్లు చెప్పాను, విన్నావు నా మాట? రే, నువ్వు తొందరపడుతున్నారా అని నా మాట చెప్తే పడిచేవారు పెట్టావు, కానీ ఒక్క మాట అన్నా ఏదో స్నేహితులు చెబుతాడు, విన్నావా నువ్వు? వినకుండా కొడుకున్నా కోడలన్నా వాళ్ళ పేరు ఏమైంది చూడు. బ్రహ్మం, నేను అక్కడికి వెళ్ళి ఉండలేనురా. నువ్వు వస్తే రా, లేకపోతే నేను చూసేది శవాన్నే. మామయ్య గారు, ఇదే పెద్ద హాస్పిటల్, బాగా చూస్తారు. దిగండి. అన్నా దిగునానా, మంచి హాస్పిటల్, బాగా చూస్తారు. నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావురా. నమస్తే అండి. మా మామయ్య గారిని మీ ఆశ్రమంలో జాయిన్ చేద్దామని తీసుకొచ్చామండి. రండి మామయ్య గారు, రండి. ఈయనేనండి. డీటెయిల్స్ రాసుకుంటానమ్మా, కూర్చోండి. తాతయ్య, డీటెయిల్స్ చెప్పండి అమ్మా. ఆయన పేరు రామయ్య గారండి, మా మామయ్య గారు. ఆయన్ని జాయిన్ చేద్దామని తీసుకొచ్చారు. ఆయన పేరు, ఇంటి పేరు చెప్పండి అమ్మా. ఆయన పేరు రామయ్య గారండి, పద్యాల రామయ్య గారండి. పద్యాల రామయ్య గారు, గురజాల. పద్యాల రామయ్య గారు గురిజాల. పద్యాల రామయ్య గారు గురిజాల అంటే అదే మీరు ఒకసారి 40 సంవత్సరాల క్రితం ఒక చిన్నపిల్లని తీసుకెళ్లారే, దత్తత చేసుకుంటామని పెంచుకుంటామని తీసుకెళ్లారు కదా, ఆ పిల్లవాడు ఏమయ్యాడు? వాడేనయ్యా వీడు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏం పని మీద వచ్చారండి? ఏమీ లేదా, మాకు వివాహం తల్లి చాలా కాలం అయిందండి. ఇంతవరకు పిల్లలు లేరు. మీ దగ్గర ఏదో పిల్లోడు ఉన్నాడని తెలిసింది, మాకిస్తే పెంచుకుందామని ఇలా వచ్చామండి. ఉన్నాడండి, కానీ మీరెవరో మాకు తెలియదు. పిల్లవాడిని చాలా బాధ్యతగా చూసుకోవాలి. మీ వివరాలు చెప్పండి. అలాగే అండి. నా పేరు పద్యాల రామయ్య అండి.
అంటే ఊరు మా నాన్నగారి పేరు వెంకయ్య. ఏ ఊరండి? గుర్రజాల అండి. సరే సార్, ఒక నిమిషం కూర్చోండి, లోపలికి వెళ్ళి బాబుని తీసుకొస్తాం. పర్వాలేదు సార్, ఉంటాంలే. వెళ్ళి బాబుని తీసుకురండి. ఈ బాబేనండి మీకు చెప్పింది. ఏమన్నాడు రా పిల్లాడు, చిన్న పిల్లాడు రా. చూడరా ఏమండి, ఈ బాబుని మేము పెంచుకుంటామండి. జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. తప్పకుండా అండి, మా గుండెల్లో పెట్టి చూసుకుంటామండి. వాడిని నాకు ఎక్కడ పొరవదండి, ఇబ్బంది లేదు. మొత్తం పిల్లల్ని పెట్టి చేసుకుంటాయండి, ఇబ్బంది లేదండి, చాలా బాగా చూసుకుంటాయండి. అవునండి, ఈ బిడ్డను మాకు ఇవ్వండి. రోజు బిస్కెట్లు బెలూన్స్ అని అడుగుతావు కదా, అంకుల్ వెంట వెళ్ళి నీకు అన్నీ ఇప్పిస్తారు. ఒక్క బిస్కెట్లు చాక్లెట్లు ఏంటండి, మంచి స్కూల్లో చేర్పించి మంచి మంచి చదువులు నేర్పించి ఎంతో ప్రయోజనం చేస్తారు. రానున్న కాలంలో మా ఇంటి వెలుగు వీడే. సరే, సంతకం పెట్టండి. అలాగే అండి, ఎక్కడ పెట్టమంటారు? మీ పుణ్యమా అని ఇన్నాళ్ళు మా మనసులో బాధ తీరిపోయింది సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అవును, నువ్వు అనాథవే. నిన్ను ఈ ఆశ్రమం నుంచే తీసుకెళ్ళి పెంచి పెద్ద చేసి ఇంతవాణి చేస్తే మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో జాయిన్ చేయడానికి వచ్చావు. ఒకసారి నువ్వు ఆలోచించుకో, నువ్వేం చేస్తున్నావు అని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన మిమ్మల్ని తీసుకెళ్తాంటే మిమ్మల్ని ఆయన పెంచుకోవడం ఏంటి? అసలు ఏంటి? నాకేం అర్థం కావట్లేదు సార్, సరిగ్గా చెప్పండి. రామయ్య ఏంటి? నువ్వు అనాథవేరా, నాతో నా దగ్గర మాట తీసుకున్నాడు. నువ్వు అనాథని నన్ను చెప్పదని నా దగ్గర మాట తీసుకున్నాడురా. నువ్వు చేసే నీకెట్రా? నీకేమైందిరా? నాన్నంటే ప్రాణం అంటావు, ఆయన మాట చదవదంటావు. మరి అలాంటి వాడివి ఇప్పుడు నీకేమైందిరా? ఇంటికి మారావు. మీరు ఈ ఆశ్రమంలో చేరుస్తారని వాడికి ముందుగానే తెలుసురా. ఆ బాధంతా గుండెల్లో దిగమింగుకొని, ఒరే నువ్వు వస్తావా లేకపోతే అన్నీ తోమంటావా అని అన్నాడు. నేను చెబుతానమ్మా, 40 సంవత్సరాల క్రితం రామయ్య గారికి పిల్లలు లేకపోతే నీ భర్తని దత్తత తీసుకొని పెంచుకోవడానికి తీసుకెళ్ళాను. అమ్మా, నీ భర్తని ఇంతట వాడిని చేసి విద్యాబుద్ధులు నేర్పి కానీ కట్నం కూడా తీసుకున్నాను, నీకు ఇచ్చి పెళ్లి చేశాడు రామయ్య. రామయ్య ఎంత గొప్పవాడు అనుకున్నావు తెలుసా నీకు? అలాంటి వాడిని తీసుకొచ్చి మళ్ళా ఇదే ఆశ్రమంలో తీసుకొచ్చి జాయిన్ చేస్తాను. అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా ఈ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు. నిజంగా అనాథనా? అవునురా, నిజమే. ఇన్ని రోజుల నుంచి నువ్వు నన్ను అనాథగా చూడలేదన్నా. ఎంతో ఆత్మీయతగా పెంచి నీ ఆస్తిపాస్తులు మొత్తం నాకు దారపోసావు కదా. మామయ్య గారు, నన్ను క్షమించండి మామయ్య గారు. ఇన్ని రోజుల నుంచి మీ విలువేంటో తెలుసుకోలేకపోయాను, మిమ్మల్ని అనాథం చేయను. మీకు మేమున్నాం మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. నీ కూతురు అనుకో, నన్ను క్షమించండి మావయ్య. మమ్మల్ని క్షమించండి నాన్నగారు, పొరపాటు చేశాం. అరే తాతయ్యరా, మరి తాతయ్య మనతోనే ఉంటాడు రా, ఇంకా ఎప్పుడు కూడా మనం అందరం కలిసే ఉన్నాం. అరే తాతయ్య ఇంటికి తీసుకెళ్దారా? రాణి వదరాణి, నాన్న ఇంటికి తీసుకెళ్దాం. హలో, ఒక్క నిమిషం. ఇంతవరకు కూడా మీరు అనాథని ఆయన మీకు చెప్పలా, నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన మనస్తత్వం అది. ఇక నుంచి అయినా బాగా చూసుకోండి. సార్ తీసుకెళ్ళండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. మనల్ని నడిపించిన చేతులు ఈరోజు దారి అడుగుతున్నాయి. ఒకప్పుడు మన ప్రపంచం వాళ్ళే, ఈరోజు వాళ్ళ ప్రపంచం ఒంటరితనం. వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు, ఒక్క క్షణం ప్రేమ. వృద్ధాశ్రమాలు కాదు, మన మనసులే వాళ్లకు ఇల్లు కావాలి. థ్యాంక్స్ టు హాల్.